హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం కుకు విత్ జాతిరత్నాలో జాతర స్పెషల్ ఎపిసోడ్ అయితే జరగబోతుంది. నిజంగానే ప్రతి ఎపిసోడ్ కూడా ఒక్కొక్క హైలైట్ అయిన థీమ్తో వీళ్ళు ముందుకు రావడం, అలాగే జాతిరత్నాలు కూడా అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ వేసుకొని ఈసారి ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చేస్తున్నారని చెప్పుకోవాలండి. సీజన్ 1 నుంచి కూడా, అంటే సీజన్ 1లో ఒక టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంది, బట్ సీజన్ 2లో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇక కుక్స్ విషయానికి వస్తే కూడా పోటాపోటీగా ఈసారి వంటలు అయితే చేసేస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా మేము గెలవాలి అనే పట్టుదల మాత్రం చాలా ఎక్కువగానే కనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. ఇక జాతర స్పెషల్ అనగానే అక్కడ రంకల రాట్నాలు, అలాగే పీచు మిఠాయిలు, సో ఇక జారుడు బండలు, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ అయితే ఉంటాయి కదా. వీళ్ళు కూడా ఫుల్ హంగామా చేసేస్తున్నారు. సాటర్డే సింగం వాళ్ళు ఒకలాంటి థీమ్తో వస్తున్నారు, అలాగే సండే వాళ్ళు ఇంకొక జాతర స్పెషల్ లాగా వస్తున్నారు. అంటే ఆ గెటప్స్ చూసినా, ఆ మాస్క్ కానీ, ఆ డ్యాన్సెస్ కానీ ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక పల్లెటూరులో ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఇక ఆ విలేజ్ టైప్లో అక్కడ ఎవరుంటారు, ప్రెసిడెంట్ గారు ఉంటారు, ఆకతాయి పిల్లలుంటారు, అలాగే తప్పిపోయిన పిల్లలుంటారు, ఇలాగ రకరకాలుగా ఉంటారు కదా. వీళ్ళు కూడా జాతిరత్నాలు ఒక్కొక్కరు ఒక్కొక్క గెటప్ వేస్తారు. ఇక సండే సిజ్లర్స్కి వచ్చేసరికి మన హరిని చూసినప్పుడు అర్థమైపోతుంది. అక్కడ కొంతమంది కొరడాలతో వాళ్ళని వాళ్ళే కొట్టుకుంటూ కొంతమంది జాతరలో కనిపిస్తుంటారు కదా, అలాంటి గెటప్ వేసుకుని వచ్చేసాడు. ఇక తాగుబోతోళ్ళు కూడా ఉంటారు కదా, ఇక ఇమ్మాన్యుయల్ తాగుబోతు గెటప్ వేశారు. ఇక ఆ జాతరకి వచ్చే స్పెషల్ గెస్టే మన యాదమ్మరాజు. ఇక యాదమ్మరాజు, ఇమ్మాన్యుయల్, హరి వీళ్ళ ముగ్గురు కలిస్తే ఇక ఆ యొక్క ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో తెలుసు కదా. అస్సలు ఆపలేరండి వీళ్ళ ముగ్గురిని. సో లాస్ట్ టైము మన అలీ గారు వీళ్ళిద్దరికి 500, 500, 500 వీళ్ళ ముగ్గురికి ఇచ్చారు కదా. మరి ఈసారి మరి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తారనేది చూడాల్సి ఉంది. ఇక ఈసారి మన కుక్స్ కూడా చాలా అందంగా, చాలా ట్రెడిషనల్గా అందరూ లంగా ఓణిలో చూడముచ్చటగా ఉన్నారు ఆ అమ్మాయిలంతా కూడా. ఇక అబ్బాయిలు కూడా చాలా చక్కగానే ఉన్నారు. ఇక మన అవినాష్ అయితే ఈసారి తనూజాకి జాతిరత్నంగా వచ్చాడు. ఇక తనూజాని చూసి ఒక నోట్లో ఒక బూర లాంటిది ఊదుతూ ఉంటారు కదా, ఇక దాన్ని ఊపిందే ఊపుతూ ఉంటే ఇక అలీగారంటే, ఒరే అది ఎక్కడ నోట్లోకి వెళ్ళిపోతుందా ఆపరా అని చెప్పి చెప్తాడనమాట. ఊపిరిపోయేంతగా ఊపుతూ ఉన్నాడు. అంటే అంత చక్కగా ఉంది తనూజ. ఇక తనూజనే కాదు, ఆషిక కానీ, మన పల్లవి గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ట్రెడిషనల్ గెటప్స్లో అదిరిపోబోతున్నారు. ఇక హరి అంటాడు కదా, లాస్ట్ వీకే పల్లవి హరిని రిజెక్ట్ చేసి నాకొద్దురా బాబోయ్ ఈ జాతిరత్నము అని చెప్పేసి. కానీ ఈసారి మళ్ళీకి పల్లవికి హరియే జాతిరత్నంగా వచ్చాడు. అందుకే హరి అంటున్నాడు, ఏంటో నా మీద ప్రేమ ఎక్కువైపోయింది పల్లవికి. పోయిన వారం నన్నే ఎంచుకునింది, ఈసారి కూడా మళ్ళీ నన్నే ఎంచుకునింది. ఏంటి పల్లవి అంటే, ఆ కర్మ అనేది ఒకటి ఉంటుంది చూడు, అదే నా కర్మ అని చెప్పేసి సీరియస్గా చెప్తుంది. ఏంటి ఇలా అంటుంది అన్నట్టుగా చూస్తూ ఉండిపోతాడనమాట. ఇక ఇమ్మాన్యుయల్ తాగుబోతు గెటప్ అయితే వేసేస్తాడు. ఇక తాగుతూ వచ్చి, రే ఎవడ్రా నువ్వు అని యాదమ్మరాజుని అడుగుతాడు. రే నేను ఈ ఊరి చీఫ్ గెస్ట్ ఉంది అనగానే, నువ్వేంట్రా చీఫ్ గెస్ట్వి, నేను తాగాను కదని నాకు అబద్ధాలు చెప్తావా అని చెప్పేసి ఇక కొరడా తీసుకొని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. నేనేరా ఈ ఊరికి చీఫ్ గెస్ట్ని, నువ్వెవడ్రా అసలుకి, అయినా ఈ ఊరేమన్నా కొట్టుకోపోతుందా ఏంది ప్రదీప్ అన్న అంటే, ఎందుకు అలా అడుగుతున్నావు అంటే, ఇలాంటి వాడిని చీఫ్ గెస్ట్గా తీసుకొచ్చారంటే ఈ ఊరు వల్లకాడైపోతుందేమో, అందుకే ఇలాంటి వాడిని చీఫ్ గెస్ట్గా తీసుకుని వచ్చారేమో అని అనుకుంటున్నాను అనగానే ఇక ప్రతి ఒక్కరూ నవ్వుతుంటారు. అలాగే హరి తీసుకొచ్చిన ఆ కొరడాని అసలు ఎలా కొట్టుకుంటారంటే, ఇక యాదమ్మరాజుని అలాగే హరి కొట్టడం, హరిని యాదమ్మరాజు కొట్టడం, వీళ్ళిద్దరిని మళ్ళీ ఇమ్మాన్యుయల్ కొట్టడం అయితే హైలైట్ అనే చెప్పుకోవచ్చు. అమ్మో బాబోయ్ వీళ్ళకి నిజంగానే దెబ్బలు తగులుతాయా అని చాలా భయపడిపోతున్నారు మన జడ్జెస్ కూడా. ఇక అలాగే యాదమ్మరాజుని ఏడిపిస్తూ మన ఇమ్మాన్యుయల్ తను నోట్లో ఏదో పెట్టుకుంటూ, ఇదిగో నీకు కావాలా అని చెప్పి పాపం యాదమ్మరాజు నోరు తెరిచి ఆ అంటుండగానే తనని అట్లా ఉడికిస్తూ తనే నోట్లో పెట్టేసుకుంటాడు. ఇలాగ పాపం చాలాసార్లు చేస్తాడు. ఇక లాస్ట్ డే నిజంగానే ఇస్తాను రారా అనగానే పాపం యాదమరాజు, నాకు వద్దు పోరా నేను నోరు తెరవను అని చెప్పి చెప్తాడు. ఇలా చాలా ఫన్గా ఉంటుంది. ఇక మణికంఠ అయితే తప్పిపోయిన పిల్లాడిలాగా, ఆ అంకుల్ మా అమ్మ నాన్న తప్పిపోయారు అంకుల్ అని ప్రదీప్కి చెప్తూ ఉంటాడు. ఇక శ్రీదేవి గారిని చూడగానే, ఇదిగా మా మమ్మీ అని చెప్పి వెళ్ళిపోతూ ఉండగానే, అమ్మ బాబోయ్ నాకు ఇలాంటి కొడుకు అస్సలు అవసరం లేదు, చీ నాకు వద్దు అని చెప్పేసి చెప్పేస్తుంది అనమాట.
ఇక ఇలా సరదా సరదాగా సాగిపోతుంది ఈసారి ఎపిసోడ్ అంతా కూడా. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ప్రెసిడెంట్ గారి గెటప్‌లో రోహిణి అయితే రావడం జరిగింది. అంటే ఆ పట్టు పంచ, ఆ పట్టు దుప్పట్టా తలకి కట్టుకొని అసలు ఓ హుందాగా అయితే వచ్చేసిందనమాట. ఇక తనదైన స్టైల్‌లో తను ఎంత ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తదో అందరికీ తెలుసు కదా! ఇక తను కూడా సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఇవ్వబోతుంది. అంటే సాటర్‌డే కంటే కూడా నాకైతే సండే ఎక్కువ బాగా నచ్చింది. ఎందుకంటే వీళ్ళు ఫుల్ ఆన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తూనే ఉంటారు కంటిన్యూస్‌గా. వాళ్ళకి హెల్పింగ్ ఎంత చేస్తారో తెలీదు గానీ పాపం కుక్స్ బాగా కష్టపడుతుంటారు సండే. ఇక సాటర్డే వాళ్ళు మాత్రం పాపం ఏదో హెల్ప్ చేస్తూ ఉంటారు కాబట్టి సండే మాత్రం హెల్పింగే ఉండదు. అంతా ఎంటర్‌టైన్‌మెంటే ఇస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకు రీతు అయితే ఈసారి చాలా అంటే చాలా చక్కగా బంగారు బొమ్మలాగా అంటే ఫుల్ శారీ కట్టి ఆ నగలన్నీ పెట్టేసి 'ఖడ్గం' సినిమాలో సంగీత గారిలాగా చాలా చక్కగా బుట్ట బొమ్మలాగా తయారైపోయి వచ్చేస్తుందనమాట. ఈసారి ఎవరికి జాతిరత్నంగా వస్తుందో చూడాల్సి ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి తేజు కూడా అబ్బా ఎంత చక్కగా ఉందో ఆ డ్రెస్సింగ్‌లో అసలు నిజంగా అమ్మాయిలందరూ బుట్ట బొమ్మలనే అనుకోండి. ఈసారి మాత్రం అంత చక్కగా రెడీ అయిపోయి వచ్చేసారు. మరి ఈసారి గోమతి ఏం వేసిందో ఇక ప్రదీప్‌ని ఎలా ఆడుకుంటారో చూడాల్సి ఉంది. ఇక జడ్జెస్ కూడా ఎవ్వరూ తగ్గట్లేదండి. వీళ్ళకొక బ్యానర్స్ వేసేసారు. ఇక స్వాగతం, సుస్వాగతం జాతరకు అని చెప్పేసి వీళ్ళందరివి పోస్టర్స్ వేసేసి అందరినీ అక్కడైతే పెట్టడం అయితే జరిగింది. ఇక అలాగే జడ్జెస్ అక్కడ ఉన్నటువంటి రంకల రాట్నం తిరగడము కానివ్వండి, ఈ ఫన్ అంతా మాత్రం ఈసారి సాటర్డే, సండే మాత్రం అదిరిపోబోతుందనే చెప్పుకోవాలి. ఇక మన దీపిక కానివ్వండి, అలాగే మన సుహాసిని గారైతే అక్కడ జాతకాలు చెప్పేది కూడా జాతరలో చాలా స్పెషల్‌గా ఉంటుంది కదా! అలాంటి వేషం వేసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఏం చెప్తారా జాతకాలు ఇవన్నీ చూడాల్సి ఉంది. నిజంగా ఈసారి జాతర స్పెషల్ అదిరిపోబోతుంది. మరి అలాగే ఎలిమినేషన్ కూడా ఉండబోతుంది కదా! ఎందుకంటే లాస్ట్ టైమ్ ఈసారి మార్క్స్‌ని రెండిటిని కలిపి ఈసారి మనకు ఎలిమినేషన్ కూడా ఉండబోతుంది. చూద్దాం ఇవన్నీ ఎవరు ఎలిమినేట్ అవ్వాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ అయితే చేసేసేయండి. అలాగే డిషెస్ కూడా ఒకరికి మించి ఒకరైతే చేయబోతున్నారు. ఈసారి పల్లవి గారు మళ్ళీ చాలా బాగా చేశారని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. అలాగే తేజు గారు కూడా సూపర్‌గా చేశారని అసలు హగ్ చేసుకొని మరీ మన శ్రీదేవి గారైతే చాలా బాగా అప్రిషియేషన్ అయితే ఇచ్చేశారు. మరి నిజంగానే అంత బాగా చేశారా అనేది చూడాల్సి ఉంది. ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారని చాలా టెన్షన్‌గా కూడా ఉంది. ఈసారి హేమంత్ అయితే మరి ఎందుకో షో నుంచి వెళ్ళిపోయినట్టున్నాడు. పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ అయితే చేయట్లేదు కాబట్టి తనైతే వెళ్ళిపోయాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్